Saw her on the bench, ice cream in hand. Eyes like danger, didn't need a plan. Heels hit hard, wind in her hair. ఇంత స్టార్టింగ్ మొత్తం ఏమంత అనిపించలే కానీ ఫాస్ట్గా వచ్చేసినాము. ఇట్లా లాంగ్ స్ట్రెచ్లు కొట్టాలంటేనే ఇప్పుడు శివన్న కూడా లేడు మాట్లాడడానికి. తిన్న తర్వాత శివన్న కూడా ఏం మాట్లాడుకున్నాడు. మధ్యలో హలో అంటాడు, ఓకే ఉన్నానా లేనా అన్న. వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అగైన్. వాన పడుతుంది పోతుంది, వస్తుంది పోతుంది. బట్ ఇక్కడ ఉండే క్లౌడ్స్ని బట్టి అయితే కొంచెం సేపులన్నా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ శివగారు చూడండి, నాకంటే 10 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ ఉన్నాడు అని చెప్పే లోపల 200 మీటర్స్ ఫ్రంట్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ. 470 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం అవుట్ ఆఫ్ 720 కిలోమీటర్స్. ఇంకా మనకి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా. సో ఇదే పేస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకో కొంచెం టయర్డ్గా ఉంది నాకైతే. వావ్, ఇది ఇంత విచిత్రంగా ఉంది చూడు. టోల్ గేట్ ఆడ ఉంటే బైక్ లేని ఈడేసారు చూడండి, మొత్తం మధ్యలో గ్లాస్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఇంకా ఇట్లా హైట్గా పెట్టారు ఇటు సైడ్ రావడానికి. నైస్ టోల్ గేట్ కదా, సపరేట్ లైన్. ఇదన్నా కొద్దిగా బాగుంది పెద్దగా. అదే ఇలా గ్యాప్ వచ్చేసింది చూడండి. అవతల దిగాలంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు ఈయన. वेरी गुड बॉय. यहाँ से लेके लेफ्ट लेके మా కొంచెం నిలబడదాం. నమ్మ బాబోయ్, నా కాళ్ళు వస్తున్నాయి. ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్ళాక ఒక వాటర్ బ్రేక్ తీసుకుందాం అన్నాడు శివన్ అయితే. చూద్దాము 20 కిలోమీటర్స్ ఎప్పుడు వస్తుందో. తిన్న తర్వాత అసలు బ్రేక్ లేకుండా పోతానే ఉన్నాం. ఇంకా 145 కిలోమీటర్స్ పూణే. నేను పూణేని టార్గెట్ని పెట్టుకొని పోతున్నా. ఆ నుంచి ఎంతనైనా ఉండని దాని తర్వాత చూసుకుందాం. పూణే అన్న రీచ్ అవ్వాలి, ఎట్లా తిరిగి అన్నట్టు వెళ్తూనే ఉన్నా. బ్యూటిఫుల్ యార్. అమ్మా, ఇటు సైడ్ నాకు ఏదో లేక్ కనపడుతుంది, చాలా పెద్దగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది స్ట్రెచ్. బాబా, అదే క్రేజీ అనిపిస్తుంది అబ్బా. హైట్ నుంచి అసలు ఎంత మంచి వ్యూ ఉందంటే, అందుకే చెప్పేది బైక్లో వస్తే మజానే వేరు. కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి. కార్లో వెళ్తే అంత కనపడవు. కనపడతాయి, ఆ ఎక్స్పీరియన్స్ చేయలేరనమాట. ఆల్రైట్ గైస్, జస్ట్ స్టాప్డ్ ఎట్ ర్యాండమ్ ప్లేస్ అనమాట. ఆ ర్యాండమ్ ప్లేస్ ఎలా ఉందంటే, అసలు ర్యాండమ్గా ఆపేశాడు. 10 మినిట్స్ బ్రేక్ అంట. మంచిగా నేచర్ని ఫీల్ అవుతూ ఉన్నాడు అన్న. మంచి లొకేషన్ అయితే బాగుంది, గ్రీనరీ అంతా. Get the flow only. Shiva garu, how was the ride till now? Aina? Hey Punjab thali din lopala balle. Punjab thali din lopala Punjabi అయిపోయాడు అన్న. ఇంకొక 120 కిలోమీటర్స్ అంట. 2 hours 40 minutes చూపిస్తుంది కదా. 2 hours 40 minutes చూపిస్తుంది. అన్న అయితే గంట లోపల కొట్టేదామంటున్నాడు. లెట్స్ సీ. ఏడికి వెళ్తున్నాడు పెద్ద మంచి. కాళ్ళు కనపడితే చాలు పెడిగిరి పట్టుకు రావాల్సింది. స్టాపింగ్ హియర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం నేను శివన్న. అండ్ లెట్స్ గో. 120 km. లెట్స్ బీట్ ద గూగుల్ టైమ్. 120 km 2 hours 40 minutes చూపిస్తుంది మనకి. సో అట్లీస్ట్ 1 hour 30 minutes, ఒక 1 hour ముందే వెళ్ళిపోదాం. టైం ఎంత అయింది? వేర్ మై ఫోన్ ఈజ్, లెట్ మీ షో యూ ఎగ్జాక్ట్ టైం. ఇంతసేపు నేను టైమే చూపించట్లేదు మీకు. 4 o'clock అయింది.
5:30 లోపల మ్యాక్సిమం ట్రై చేద్దాం. టైం చూస్తున్నది కొంచెం 3 ఉన్నాయి, నేను 2 ఉన్నాయి అనుకున్నా. 3 ఉన్నాయి, ఒక ట్రాక్టర్కి 3 ట్రాలీలు. అసలు వైజర్ వేసుకోకుండా ప్రశాంతంగా మంచి గాలిని పీల్చుకుంటూ వెళ్దాం అనుకుంటే దుమ్ము, మా బాబాయ్ దుమ్ము దులిపి నా మీద వేసి పడదొప్పుతుంది అట్లే. సో వైజర్ మూసుకొనే నడుపుతున్నా చాలాసేపటి నుంచి. ఈ వర్షానికి పని లేదు, పాట లేదు. పడితే ఒకసారి పడదు, లేకపోతే పడకూడదు. అట్లా చుక్కలు చుక్కలు పడి అట్లా వెళ్ళిపోతుంది. ఏంటమ్మా అది అట్లా వెళ్ళొచ్చు. Tight, one dream wild, throttle life, mirror check, chain tight, kickstands gone, sun kissing. ఇప్పుడైతే ఫుల్ టైం కాదు, 500 అయిపోదాం అన్నాడు. వీళ్ళకి మరాఠీ తప్ప హిందీ సరిగ్గా అర్థం కావట్లేదు. ఇప్పటికైతే 500 ఊపిద్దాం. తర్వాత ఇంకా నేను ఫోన్పేలో క్యాష్ కొట్టాలి అన్నకి, ఎందుకంటే నాది జియో అయిపోయింది అప్పుడే. ఎందుకు ఐ డోంట్ నో హౌ, జస్ట్ సాంగ్స్ వింటూ అలా అయిపోయింది. ఇలా ఉన్నాయి చూడు ఈ స్ట్రీట్స్లో నుంచి తొలుకోబోతుంది మమ్మల్ని అయితే ఎక్కడెక్కడో. కానీ ఇది పూణే వెళ్ళే రూట్ అంట. ఈ బస్సునే చూడండి సడన్గా ఆపేస్తున్నారు కూడా. శివగారు పైకి పోయి ఒక చోట ఆగండి శివగారు. నెట్ కూడా లేదు నాకు, దిక్కు దివానం లేకుండా పోతా. ఓకే. Oh my god, bro, what is this bro? అరే ఏ కెమెరా అయితే జస్టిఫై చేయలేదురా. వాట్ మై ఐస్ ఆర్ సీయింగ్. బాబా శివన్ ఒక సెకండ్ ఆగినప్పుడు అర్థమైంది ఏదో ఉంది అని. జస్ట్ అలా ఇంతసేపు జస్ట్ ఎలా వచ్చేసానో నాకు ఐడియా లేదు. బట్ just look at this bro, oh my god, wow. కొండలే అక్కడ నుంచి ఒక వ్యూ వచ్చింది చూడు. అసలు లిటరలీ జైలు లేసేసా ఒక సెకండ్ నేను అవి చూసే లోపల. ఆ వ్యూ మాత్రం ఈ కెమెరాలో ఎలా రికార్డ్ అయ్యిందో తెలియదు కానీ వర్త్. అసలు నాకైతే కళ్ళు ఒకట ఆ వ్యూ చూడండి అసలు. బాబా ఆ సన్లైట్కి ఆ ఫాగ్ మీద సన్లైట్ పడుతూ ఆ మౌంటైన్స్, బాబా క్రేజీ ఉందిలే. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు, బ్యాక్లో బరువు లేదు అసలు. ఆ సాంగ్లో ఉన్న లొకేషన్ లానే అనిపిస్తుంది నాకైతే. వాట్ ఏ వ్యూ బ్రదర్, ఓ మై గాడ్. బర్రబిడ్డలు అసలు బాబా ఏ కెమెరా అయితే జస్టిఫై చేయలేదు చూడండి ఈ వ్యూస్ అయితే. బాబా నైస్ రా. అదంతా చూడండి ఇట్లా అది కొండలు. ఎర్లీ మార్నింగ్ అండ్ వర్షం పడేటప్పుడు అయితే భలే ఉంటాయంట. సో లెట్స్ హోప్ వర్షం పడాలని, కొంచెం లైట్గా, మళ్ళీ ఫుల్ ఇచ్చి పడేసేటట్టు కాకుండా ఓకే లైక్ మంచి నేచర్ని ఎంజాయ్ చేసేంత రెయిన్ పడితే చాలు. ఈ రోడ్స్ కూడా చూడండి ఎవరినైనా పెడితే నన్ను కొట్టుతాడు. Oh my god bro, look at this bro. Oh my god. ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. చిమ్టు బ్రోస్ పడుతున్నారు. ఓకే
చిమ్టు బ్రోదేర్ ఏంట్రా ఇల్లు ప్రశాంతంగా మమ్మల్ని ఉంచని ఎలా అనుకుంటున్నాడు. వే టు హెవెన్ అన్నా శివన్న అజ్జుడు. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ సీనరీ కదా ఇక్కడ. అండ్ ఇప్పుడు కిందికి ఎట్లా దింపాలి, ఎక్కించడం బాగా ఎక్కిస్తాం కానీ దింపడమే. ఎక్కడి నుంచి వచ్చాం, యస్ ఇక్కడ నుంచి దింపేసి ఏం వస్తులు ఇంకొక 14 to 15 కిలోమీటర్స్ అంట మా రూమ్కి. చెక్ ఇన్ అయ్యి మళ్ళీ బయటకు వద్దాం అంటున్నాడు శివన్ అయితే. సో లెట్స్ గో. I let it show. The rider becomes the road. Silent roads stretch far and wide. Each turn the truth I cannot hide. Soulful rides where the heart collides. Freedom hums in the rushing air. Nature heals what was laid bare. I ride, I let it go. The rider becomes the road. I ride, I let it show. The rider becomes the road. A few minutes later. ఆల్రైట్ గైస్, వీ ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ప్రజెంట్ అయితే మేము టెంట్ తీసుకున్నాం అనమాట. ఈ ఏరియాలో టెంట్ బాగుంటుంది అని చెప్పాడు శివన్ అయితే. అండ్ దిస్ ఈస్ హౌ ద టెంట్ లుక్స్. నేనైతే ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటున్నా అండ్ మార్నింగ్ చూపిస్తాను మీకైతే. బ్యూటిఫుల్ వ్యూ అయితే. యాక్చువల్గా అయితే నైట్ ఏం అవ్వలేదు, మేము వచ్చే లోపల 6:30, 6:25 ఆ రేంజ్లో అయింది. బట్ నేను ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా, వచ్చి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం క్లోత్స్ మొత్తం సైడ్కి చేసేసి పెట్టేసి పేమెంట్ చేసి కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు చూసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. అండ్ రేపు నెక్స్ట్ వ్లాగ్లో ప్లేస్ చూపిస్తాను చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను స్టార్టింగ్ మీరు వ్లాగ్ ఎండింగ్లో చూసింటారు కదా, లైక్ ఆ హిల్స్ కానీ మౌంటైన్స్ కానీ. బట్ మేము స్టే చేస్తున్న ఏరియా మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, పీస్ అవుట్, బాయ్. బైక్ ఇక్కడ పార్క్ చేసేసాము, ఫొటోస్ దిగుతానే ఉన్నాం. ఇప్పుడు శివగారు దీన్ని ఎలా తీస్తారో చూద్దాం. అండ్ ఒక్కసారి బ్యాక్ సైడ్ తిప్పి చూసాను అనుకో, క్రేజీ ఉంది లొకేషన్. లెట్స్ గో. బండి ఆగకూడదు ఎక్కడ వద్ద. హెక్ బ్రో, ఏ చినుకులు పడుతున్నాయి పైనుంచి. వాట్ ఎ వ్యూ బ్రో.